ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతున్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరు, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దిత్వా తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా మేఘావృతమైంది. చలి తీవ్రత పెరిగింది. పగటిపూట కూడా వాతావరణం మేఘావృతమై చలిగా ఉండడంతో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి 9 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా ఉత్తరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో రేవుల్లో 3వ నెంబరు, మిగిలిన రేవుల్లో 1వ నెంబరు హెచ్చరిక ఎగురవేశారు. తమిళనాడును ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఉదయం వరకు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రబీ పంట కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలకు సాగునీటిని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మొరాలశెట్టి సునీల్ కుమార్ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు, చీఫ్ ఇంజనీర్ సురేష్ బాబు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె గోపీనాథ్, ఈఈలు శ్రీనివాస్, రామకృష్ణ, డిఈలు, ఏఈలు, ఇతర సాంకేతిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో డాక్టర్ యన్నమని రామచంద్రరావు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించారు. అలాగే సుమారు 250 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు యన్నమని రామచంద్రరావు, శ్రీనివాస్ రాయుడు, సత్యం రమేష్ బాబు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సౌజన్యంతో 73 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 10 మందిని శుక్లాల ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తీసుకుని పంపారు. 17 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సుమారు 30 ఏళ్ల పాటు ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన కారి అమ్మాజీని కాకినాడ జిల్లా ఆర్ఐఓ, కళాశాల ప్రిన్సిపల్ ఐ శారద ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. అమ్మాజీ సేవలను శారద తదితరులు కొనియాడారు. వివిధ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ రెడ్డి, పి త్రినాథరాజ, ఆర్జేడీ ఆఫీసు సిబ్బంది, డివిఈఓ ఆఫీస్ సిబ్బంది, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.